హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్కి చాలామంది ప్రిపేర్ అయితే అవుతూ ఉంటారు కదా. సో ఏపీఎంసెట్ ప్రిపేర్ అయ్యే పద్ధతిలో చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి గూగుల్లో కూడా. సో కాకపోతే ఏంటంటే నార్మల్గా మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు సొల్యూషన్స్ కావాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరికాయి, కాకపోతే సొల్యూషన్స్ ఉండవు దానికి. కొన్ని సొల్యూషన్స్ గూగుల్లో అయినా దొరుకుతాయి, కాబట్టి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఇలాంటి ఒక యాప్ తెచ్చాను. సో మీకు ఈజీగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్స్ అన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసరికి పెయిడ్ మాక్ టెస్ట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి యాప్. సో ఈ యాప్ని అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నాను. సో మీకు కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో నేను నా ఎంసెట్ అప్పుడు నేనైతే ఉపయోగించాను పర్సనల్గా ఈ యాప్ అనేది. సో మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు మంచి యాప్ అయితే ఇదైతే. సో ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు మీరు ఎక్కడ వెతుక్కోవాలని అవసరం లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఈ యాప్లో అయితే మీకైతే ఉంటుంది. సో ఈ మొత్తం డీటెయిల్డ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలాగ మనకి ఉపయోగపడుతుంది ఈ యాప్ అనేది మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో నేను ఎంసెట్ ఉపయోగించాను. సో నేను ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు ఉపయోగించాను. సో మీరు కూడా ఉపయోగించండి. సో బెస్ట్ యాప్ అయితే ఇదైతే. సో ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే ఏపీ ఎంసెట్ కానీ టీఎస్కి కానీ కామిట్ కేక్ కానీ మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా ఈ యాప్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మంచి యాప్. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే సో మీకు అక్కడ స్టార్ట్ అయిన అయితే ఉంటుంది. నార్మల్గా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడైతే కనబడుతుంది. ఈ స్క్రీన్ ఇక్కడ వేస్తాను, స్క్రీన్ రికార్డింగ్. సో మీకు కనబడుతుంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీకు అయితే స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడైతే చేస్తున్నాను కదా. సో మీరు ఇలాగే చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేయండి. మొత్తం క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్లో ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో మీకు డాష్ బోర్డ్ వచ్చేసి ఇలాగైతే ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏపీ ఎంసెట్ నార్మల్గా డాష్ బోర్డ్కి ముందే మీకు ఏపీ ఎంసెట్ అవన్నీ అడుగుతుంది కదా. సో ఏపీ ఎంసెట్ ముందు అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చేసి మాక్ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్ కూడా ఉంటాయి. నేనైతే ఫస్ట్ అయితే ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎంసెట్ మాక్ టెస్ట్ అని అలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు కానీ పెయిడ్ టెస్ట్లు కానీ రాయాలనుకుంటే ఇక్కడ మాక్ 2 టెస్ట్ అనేది ఉంది కదా, దీన్ని అన్లాక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ అన్లాక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ పాస్లో సంబంధించింది ఏంటంటే సో నార్మల్గా మీకు ఏమైనా టెస్ట్ చేయాలి పెయిడ్ టెస్ట్. సో దాని ద్వారా మీకు ఇక్కడ 299 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ నార్మల్గా విట్ ఏపీ కానీ వీటికి సంబంధించి కూడా రాయాలనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక 8 మంత్స్కి కావాలంటే 1 మంత్స్కి అయితే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 1 మంత్కి అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం ఆ 1 మంత్లోనే ఎంట్రన్స్ టెస్ట్ కానీ అన్నీ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం 1 మంత్కి అయితే ప్రిఫర్ అయితే చేసుకోండి. 1 మంత్కి ప్రిఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నాను కదా. సో నార్మల్గా డాష్ బోర్డ్కి వచ్చేయండి. సో మనకి ఎంసెట్ నార్మల్ పేపర్ అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు. మనకి మొత్తం అయితే క్వశ్చన్స్ అయితే వస్తుంది. సో నార్మల్గా నేను ర్యాండమ్గా అయితే ఇచ్చేస్తున్నాను క్వశ్చన్స్ అనేటివి. సో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కెమిస్ట్రీలో కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చేద్దాము. సో నార్మల్గా ఇలా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి. సేమ్ నెక్స్ట్ మీద సో క్లిక్ చేసుకొని వెళ్ళిపోగానే మనకి ఇక్కడ చూపిస్తుంది నార్మల్గా సబ్మిట్ ద టెస్ట్ అని చూపిస్తుంది. సబ్మిట్ టెస్ట్ చేసిన తర్వాత 160 మార్క్స్ కదా. సో 160 మార్క్స్కి మనకి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఎయిర్ ఇండియా కానీ నార్మల్గా ఎంతమంది క్యాండిడేట్స్ దీంట్లో ఉన్నారు, సో అంతమంది క్యాండిడేట్స్లో నీ ర్యాంక్ ఎంత, నెక్స్ట్ వచ్చేసరికి యాక్యురసీ ఎంత కరెక్ట్గా పెడుతున్నారు ఆన్సర్ అనేది, నెక్స్ట్ స్కోర్ పర్సంటైల్ అన్నీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ దీంట్లో ఇక్కడ మీరు దేంట్లో వీక్గా ఉన్నారు దేంట్లో స్ట్రాంగ్గా దేంట్లో వీక్గా ఉన్నారు, దేంట్లో ఫాస్టెస్ట్గా పెడుతున్నారు, సో ఇక్కడ ఎక్కడ స్లోగా పెడుతున్నారు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. సో మీరు దయచేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా ఉంది కదా. సో అటెంప్టెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్స్, యాక్యురసీ, నెక్స్ట్ వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు అటెంప్టెడ్ 4 అయితే అటెంప్ట్ చేశాను, దాంట్లో 1 కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇన్కరెక్ట్ వచ్చి 3 ఇన్కరెక్ట్ తప్పుగా పెట్టింది. ఇక్కడ టైం మేనేజ్మెంట్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఏపీ ఎంసెట్లో చాలా ముఖ్యము. సో ఎందుకంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెడుతున్నారు కాదు, ఎంత టైంలో ఎన్ని కరెక్ట్ పెడుతున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు నేను 10 మినిట్స్ ఉంది,
10 మినిట్స్లో ఎన్ని కరెక్ట్ పెట్టగలుగుతున్నా, ఒక 2 పెట్టగలుగుతున్నా, ఓకే 2 అంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి నేను. సో అలాగా మీరు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యము ఎంసెట్లో వచ్చేసరికి. ఒకవేళ మీకు 5K ర్యాంక్ కావాలంటే మాత్రం కన్ఫామ్గా టైం మేనేజ్మెంట్ అయితే ఉండాల్సిందే. సో ఆ టైం మేనేజ్మెంట్ సపరేట్గా మనకు ఒక వీడియోని చేద్దాము. సో కాబట్టి ఇలాంటి చాలా వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్ అయితే చాలా వరకు అయితే మన డైలీ పోస్ట్ చేయగలం, డైలీ కాదు వీక్లీ ఒక 3 టైమ్స్ అయితే పోస్ట్ చేయగలుగుతాం వీడియోస్ అనేవి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో ఇదే గైస్ ఇవాళ వీడియో అయితే. సో ఇది టోటల్గా అయితే మన ఈ యాప్ గురించి అయితే. సో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒక మంచి యాప్ అయితే తెచ్చానైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒకవేళ వేరే కోర్స్ మీద ఇంట్రెస్ట్గా ఉంటే కూడా ఇక్కడ ఏపీ ఎంసెట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ యాడ్ మోర్ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ చూస్ యువర్ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా అయితే ఉంటుంది. టీఎస్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అదర్ కేటగిరీ ఎగ్జామ్స్కి పోతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని మీద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ మీద క్లిక్ చేసుకుంటే, సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ మీద క్లిక్ చేసుకుందాం. స్టేట్. సో ఇక్కడ చూసుకోవచ్చు కామిడ్కే ఉంది, అలాగా చాలా విట్ వేల్యూర్ ఉంది, అదే విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఇలాంటి చాలా ఎస్ఆర్ఎం కూడా ఉంది. సో ఇలాంటి చాలా అయితే ఉంటాయి కోర్సెస్ అనేటివి. సో ఇది గైస్ టోటల్గా ఈ యాప్ గురించి అయితే. సో మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంసెట్ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి నా వీడియో కానీ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. సో సీ ఇన్ ద నెక్స్ట్ గైస్, టేక్ కేర్, బై.